హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 3D క్యూటింగ్ మినిచర్ హెలో కిట్టి ఎలా చేద్దామో చూసేయండి. ఎంత క్యూట్గా వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మరి ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను క్యూటింగ్ పేపర్స్ తీసుకున్నాను. 3mm క్యూటింగ్ పేపర్స్ అయితే తీసుకున్నాను. వైట్, లైట్ పింక్, బ్లాక్, ఎల్లో, డార్క్ పింక్ అండ్ ఫెవికాల్, నీడల్ ఇవైతే కావాలి. ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ స్ట్రిప్ తీసుకున్నాను. ఇవైతే 15 స్ట్రిప్ తీసుకొని ఇట్లా ఫెవికాల్తో అటాచ్ చేసుకున్నాను. మొత్తం అటాచ్ చేసుకొని మొత్తం అయితే ఇట్లా నీడల్ సాయంతో రౌండ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టు మొత్తం రౌండ్ అయితే చేసుకుంటున్నాను. స్లోగా చేసుకోవాలండి, లేకపోతే విడిపోతాయి. ఇట్లా స్లోగా రౌండ్ అయితే చేసుకోవాలి. మొత్తం రౌండ్ అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం రౌండ్ అయితే చేసుకున్నాను. ఇట్లా కాయిన్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫెవికాల్తో అటాచ్ చేసుకొని మధ్యలో ప్రెస్ చేస్తూ ఇట్లా స్లోగా మధ్యలో ప్రెస్ చేస్తూ ఇట్లా డోమ్ షేప్ లాగా అయితే చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఇట్లా స్లోగా చేసుకోవాలి. మొత్తం కింది వైపుకు ఇట్లా చాలా రౌండ్గా రావాలి. చూసేయండి, ఇట్లా షేప్ అయితే వచ్చింది. ఇలానే చేసుకోవాలి. ఇలానే నేను 2 డోమ్స్ అయితే చేసుకున్నాను 15 స్ట్రిప్తో. ఇప్పుడైతే లోపల ఫెవికాల్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఫెవికాల్ పెట్టడం వల్ల విడిపోకుండా టైట్గా ఉంటుంది. ఇప్పుడైతే 2 డోమ్స్ అయితే అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ స్ట్రిప్ తీసుకున్నాను. ఇదైతే హాఫ్ స్ట్రిప్ తీసుకున్నాను. మనకైతే 1.5mm కావాలి. నా దగ్గర 3mm ఉన్నాయి కాబట్టి నేను 3mm స్ట్రిప్ని ఇట్లా 1.5mmలా ఇట్లా హాఫ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే హాఫ్ స్ట్రిప్ తీసుకొని నీడల్ సాయంతో రౌండ్ అయితే చేసుకొని ఇట్లా ఫెవికాల్తో అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే 2 సైడ్ ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా నోజ్లో అయితే ఈ షేప్లో చేసుకున్నాను. ఇప్పుడైతే వైట్ స్ట్రిప్ తీసుకున్నాను. 2 స్ట్రిప్స్ తీసుకొని ఇట్లా రౌండ్ అయితే చేసుకున్నాను నీడల్ సాయంతో. ఇప్పుడైతే ఫెవికాల్తో అటాచ్ చేసుకొని ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తూ ఇట్లా చిన్నగా డోమ్ షేప్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టయితే చేసుకున్నాను. ఇలా అయితే నేను 2 చేసుకున్నాను. ఇప్పుడైతే లోపల ఫెవికాల్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. పింక్ కలర్ స్ట్రిప్ తీసుకొని ఇట్లా 1 స్ట్రిప్ తీసుకొని ఇట్లా అయితే రౌండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఫెవికాల్తో అటాచ్ చేసుకుంటున్నాను. ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. 2 వైపులా ప్రెస్ చేసుకొని ఇట్లా షేప్ అయితే చేసుకోవాలి. ఇలానైతే నేను 2 చేసుకున్నాను. ఇప్పుడు డార్క్ పింక్ కలర్ హాఫ్ స్ట్రిప్ తీసుకున్నాను. ఇది కూడా 1.5mm కావాలి కాబట్టి 3mmనే ఇట్లా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. హాఫ్గా కట్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అయితే చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఫెవికాల్తో అటాచ్ చేసుకున్నాను. ఫస్ట్ చేసుకున్న పింక్ కలర్తో ఇలానైతే నేను మొత్తం 2 అటాచ్ చేసుకుంటున్నాను. ఇట్లా అటాచ్ చేసుకొని పైననైతే హాఫ్ స్ట్రిప్ తీసుకున్నాము కదా, అదైతే ఇట్లా పైన అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే రిబ్బన్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం డోమ్స్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా, అక్కడనైతే మనం ఇట్లా బ్లాక్ కలర్ పెన్తో డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా ఐస్ లాగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం అవి డోమ్స్ చేసుకున్నాం కదా, స్మాల్ డోమ్స్, అవి అయితే మొత్తం పైన అయితే ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఇదైతే హెలో కిట్టి ఫేస్ అన్నమాట. హెలో కిట్టి ఫేస్ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇలా చూపించినట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే 1 సైడ్ అయితే మనం రిబ్బన్ చేసుకున్నాం కదా పింక్ కలర్ స్ట్రిప్తో, ఆ రిబ్బన్ కూడా పెట్టేసుకుందాం. చూడండి, హెలో కిట్టి ఫేస్ ఎంత క్యూట్గా రెడీ అయింది. ఇప్పుడైతే మనం బాడీ అయితే రెడీ చేసుకుందాం. ఇదైతే లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. లైట్ పింక్ కలర్ ఇదైతే 10 స్ట్రిప్ తీసుకున్నాను. ఇవైతే 10 స్ట్రిప్ తీసుకొని ఇట్లా మొత్తం అటాచ్ చేసుకుని నీడల్ సాయంతో ఇట్లా రౌండ్ అయితే చేసుకుందాడండి. కొద్దిగా టైట్గా చేసుకోవాలి, లేకపోతే మనం డోమ్స్ చేస్తాం కదా అవైతే బాగా రావు, విడిపోతాయి. ఇట్లా టైట్ చేయడం వల్ల డోమ్స్ అయితే బాగా వస్తాయి. ఇట్లనైతే నేను ఇట్లా కాయిన్ లాగైతే చేసుకున్నాను. ఇలానే ఇంకొకటి చేసుకోవాలి 10 స్ట్రిప్తో.
ఒకటైతే నేను ఇప్పుడు డోమ్ షేప్ అయితే చేసుకుంటున్నాను, ఒకటి అలానే కాయిన్ లాగైతే ఉంచేసేద్దాం. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇట్లా డోమ్ షేప్ అయితే చేసుకుంటున్నాను చూడండి. మెల్లగా చేయాలండి, లేకపోతే విడిపోతాయి. చూడండి ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లా చాలా బాగా రౌండ్గా చేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే లోపల ఫెవికాల్ యాడ్ చేసి ఇట్లా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు కాయిన్ లాగా చేసుకున్నాం కదా, అవి రెండైతే ఇప్పుడు అటాచ్ చేసుకుంటున్నాను. ఇదైతే హలో కిట్టి బాడీ అన్నమాట. ఇదైతే బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లైట్ పింక్ కలర్ 3.5 స్ట్రిప్ తీసుకుంటున్నాను. 3.5 స్ట్రిప్ తీసుకొని ఇట్లా మొత్తం అయితే ఫెవికాల్తో జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నీడల్ సహాయంతో రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇది కూడా టైట్గా చుట్టేసుకోవాలండి. ఇప్పుడైతే రౌండ్గా చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఫెవికాల్ సహాయంతో అయితే అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని ఇట్లా రెండు వైపులా బాగా ప్రెస్ చేయాలండి. ఇట్లా రెండు వైపులా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా షేప్ వచ్చేంత వరకు మీకు చూపించినట్టు ఇట్లా షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇలానే 3.5 స్ట్రిప్తో ఇట్లా రెండైతే చేసుకుంటున్నాను. అంటే ఒకటి 3.5 స్ట్రిప్, ఇంకొకటి 3.5 స్ట్రిప్. ఇప్పుడైతే నేను వైట్ కలర్ స్ట్రిప్ తీసుకున్నాను. ఇదైతే 2.5 స్ట్రిప్. ఇవి కూడా ఇట్లా జాయిన్ చేసుకొని రౌండ్ అయితే చేసుకుంటున్నాను. నీడల్ సాయంతో రౌండ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడైతే ఇది కూడా ఫెవికాల్తో జాయిన్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇట్లా డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇలానే నేను 2 చేసుకున్నానండి. దీని లోపల కూడా ఫెవికాల్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పింక్ కలర్ 1 స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్గా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పెన్సిల్ సహాయంతో ఇట్లా కోన్ షేప్ లాగా అయితే చేసుకొని కొద్దిగా ఇట్లా ఇచ్చేసుకున్నానండి. చూడండి ఇలా అయితే చేసుకున్నాను. ఇదైతే 2 చేసుకున్నాను. ఇప్పుడైతే 1 వైట్ స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్గా అయితే చేసుకొని ఇది కూడా మధ్యలో ప్రెస్ చేస్తూ డోమ్ షేప్ లాగా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలానైతే చేసుకున్నాను. ఇలానే నేను ఇవి 2 చేసుకున్నాను. లోపల కూడా ఫెవికాల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కోన్ చేసుకున్నాం కదా, అది ఇంకా ఇప్పుడు ఈ డోమ్ షేప్ అయితే మనం అటాచ్ చేసుకున్నది. ఇవైతే హ్యాండ్స్ అన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెడీ. ఇప్పుడైతే నేను ఇట్లా లెగ్స్ లాగా అండి, ఇవి లెగ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టయితే ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫేస్, బాడీ, హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి మొత్తం అయితే అటాచ్ చేసుకుందాం. ఎక్కడనైతే మనం కాయిన్ లాగా ప్లేన్ ఉంచామో అక్కడైతే ఇప్పుడు చూపించినట్టు లెగ్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు పక్కన హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన కిట్టి ఫేస్ అయితే అటాచ్ చేసుకున్నాను. చూడండి ఇట్లా అటాచ్ చేసుకున్న బొబ్బర్ ఎంత క్యూట్గా అనిపిస్తుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే బ్లాక్ కలర్ క్యూలింగ్ పేపర్తో ఇట్లా సన్నగా అయితే ఇట్లా కట్ చేసుకున్నాను మీసాల్లాగా. చూడండి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఇట్లా కిట్టి నోజ్ వైపులా ఇక్కడ సైడ్కి అయితే నోజ్ సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇట్లా 3 ఇక్కడ 3 అక్కడ 3 ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇది పెట్టినాకనైతే చాలా బాగా కొడుతుంది కిట్టి.
మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ. కామెంట్ కూడా చేయండి.